అమ్మో, ఎంత మోసం చేసింది! నా సపోర్ట్తో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని నా మొగుడినే అరెస్ట్ చేయిస్తుందా? చెప్తా దాని సంగతి. ఆయన మీద ఇంత నింద పడటం ఏంటి? వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ దుర్మార్గురాలు అనగాదేవి వచ్చినప్పుడే నాకు అర్థమైంది మన కుటుంబానికి మచ్చ తేవడానికే వచ్చిందని. పైకి నవ్వుతూ నటిస్తూ లోపల గోతులు తవ్వుతుంది. దాని కాళ్ళు చేతులు విరిగిపోను, దాని నోరు పెడిపోను. ఇప్పటి వరకు ఉన్న శత్రువులు ఒక లెక్క, ఈవిడొక లెక్క. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి పోయే కాలం వచ్చి ఇక్కడికొచ్చిందిరా. ఇప్పుడు ఎగిరెగిరి పడ్డా ఆఖరికి దానికోసం తవ్విన 6 అడుగుల గోతిలోనే పడుతుందది. ఈ ఊర్లో ధర్మాన్ని కాపాడడానికి దేవుడు పెదనాన్నని ఇక్కడ పుట్టించాడు. ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. చెప్పు. రఘురామ్ గారు ఏం చేశారో తెలుసా? మీ ఊరికి మేలు చేశారా? తెలిసింది కాదు, తెలియంది. కొత్తగా ఏదైనా చెప్పు. ఆయన గురించి గొప్పలు విని విని చెవులు నొప్పులు వస్తున్నాయి. గొప్ప విషయాలు చెప్పడానికి నేనెప్పుడూ ఫోన్ చేయను. నేను నిరంతర వార్తా స్రవంతిని కాదు, వాతావరణ హెచ్చరిక లాంటి వాడిని. మనకు కావలసిన వార్తలు మాత్రమే మీ దృష్టికి తెస్తాను. సరే చెప్పు. వాళ్ల 10 ఎకరాల పొలాన్ని శివాలయానికి రాస్తానని ఒప్పుకున్న రఘురామ్ గారు గుట్టుగా డబ్బు కోసం అనగాదేవి గారికి రాసేశారట. ఏంటి? స్వయాన ధర్మరాజే ధర్మం తప్పారా? ఇంకా చెప్పు. ఇది కదా న్యూస్ అంటే. ఊళ్ళో వాళ్లంతా రఘురామ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది తెలుసా? ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ రా అబ్బాయి. చెప్పు. ఇంకో జోకేంటో తెలుసా? ఆ ఇంత చేసి కూడా ఇంకా జనాల్ని నమ్మించాలని నాకేం తెలీదు, ఆ సంతకాలు నావి కావు, ఆ వేలిముద్రలు నేను వెయ్యలేదు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నావే అని అందరినీ నమ్మించాలని చూస్తున్నారు. ఇంకా నయ్యం, నేను రఘురామ్నే కానీ నేను కాదు అనలేదు. సరే నువ్వు పెట్టేయ్. ఇక్కడ నిప్పు పెట్టడానికి టైం అయింది. సరే. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సూర్యుడు పడమర ఉదయించొచ్చు, ఆకాశం నేల మీదకి రావచ్చు, కానీ మా నాన్న డబ్బుకి లొంగరు అన్నారు ఎవరో. కంటికి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4 సింహమే మా నాన్న అని కూడా అన్నారు. ఇప్పుడు ఆ సింహం చిల్లర కోసం చేతులు చాపిందంట. ఊరికిచ్చిన మాటని గాలి కొదిలేసింది. ఊరికే వచ్చే డబ్బుకి తాళొంచారు. పాపం 50 ఏళ్లు కాపాడుకున్న పేరు ఒక్క డబ్బు నావిడ ఇచ్చిన అగ్రిమెంట్స్ మీద సంతకమైంది. ఏయ్, నువ్వు మా నాన్న గురించేనా మాట్లాడుతున్నావు? అరే భలే కనిపెట్టావే. ఎలా? నువ్వు మూతి 30 వంకరలు తిప్పి మాట్లాడుతుంటే తెలీదా ఏంటి? మొహంలో సంతోషం చూస్తుంటే తెలీదా? ఇద్దరు భలే కనుక్కున్నారే. చూడు, మా నాన్న దగ్గర ఆ పొలం ఎవరు కొనుక్కున్నారో చెప్పు. ఉన్న క్యారెక్టర్లు సరిపోవని కొత్తగా ఎంట్రీ ఇచ్చింది కదా రిచ్ లేడీ, మీ అత్తయ్య. మీ నాన్న పెద్ద దేవుడు, ఉత్తమ పురుషుడు అన్నావు కదా. శివలింగం పేరు మీద గుడికి రాసిస్తాను అన్న పొలం కాస్త మీ దూరపు బంధువు అనగాదేవి ఎవరో ఉన్నారంట కదా, ఆవిడికి రాసేశారు. ఊర్లో అంతా గొడవలు జరుగుతున్నాయి. మా నాన్న ప్రాణం పైన అలాంటి పని చేయరు. చెయ్యకుండానే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అంత గొడవైందా? మీ బాబాయిని, మీ మావయ్యని కూడా పోలీసులు అరెస్ట్ చేశారా?
ఏంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? జోక్ చేయక అస్మిత. జోక్ చేయడానికి నేనేమైనా స్టాండప్ కమెడియన్నా? స్ట్రాంగ్ లేడీ యాంటాగనిస్ట్ ని. నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే మాత్రం చెప్తున్నా అస్మిత. అబద్ధం అని తెలిస్తే అడ్డంగా నరికేయ్, ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి పడేయ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రామా. జనం కూడా అలాగే అనుకున్నారట. రఘురాం గారి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా, కానీ అది స్వయంగా రఘురాం గారే చెరిపేసుకున్నారు. అది ఒప్పుకోలేక జనం మీ నాన్నని తప్పు పడితే మీ బాబాయ్ మామయ్య గారు పోలీసుల మీదకే గొడవకు దిగారట. పోలీసులు ఊరుకుంటారా? అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో వేసి కుమ్ముతున్నారంట. ఈయన గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి వాళ్ళిద్దరిని విడిపించాలని స్టేషన్ కి వెళ్లారట. కుదరదు అని పద్ధతిగా చెప్పి పంపించేశారట. పాపం ఇంటి దగ్గర పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది. సార్ వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి, రండి. పద. నాన్నా, జనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏం చెప్పమంటావు రామా? మీ అనగాదేవి అత్తయ్య వచ్చింది. 10 ఎకరాల పొలం ఇమ్మని అడిగింది. తను 100 ఎకరాల్లో కట్టుకోవాలనుకుంటున్న ఫ్యాక్టరీకి దారి లేక ఆ పొలం కావాలని అడుగుతోంది. కాదమ్మా, ఆ పొలం ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, కానీ నాన్న ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని కూడా చెప్పారు కదా. మళ్ళీ ఏంటిది? మొన్న వచ్చినప్పుడు కూడా నాన్న ఇవ్వననే చెప్పారు. అది మనసులో పెట్టుకుని ఏం చేసిందో ఎలా చేసిందో తెలీదు, కానీ ఆ 10 ఎకరాలు నాదే అంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అందరి ముందు పత్రాలు చూపించింది. మనకు తెలియకుండా మన ఇంట్లోకి వచ్చి మన బీరువాలో ఉన్న పత్రాలు తీసుకెళ్లి ఆవిడకి ఎవరిచ్చారో తెలియట్లేదమ్మా. పోనీ అలాంటి పత్రాలు మళ్లీ సృష్టించారా అంటే మన ఇంట్లో ఉండాల్సిన పత్రాలు లేవు. కానీ అవి ఆవిడ చేతికి ఎలా వెళ్లాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన పొలంలో శివలింగం పడిందని, శివయ్య మనల్ని అనుగ్రహించాడని ఎంతో సంతోషంగా నేనా పొలాన్ని శివాలయం కట్టడానికి మనస్ఫూర్తిగా ఇచ్చేశాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు.